అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అల్లు అర్జున్ ప్రమేయం ఉన్నది కాబట్టే అరెస్టు జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారన్నారు. సీఎం కానీ పోలీసులు కానీ చట్టం ప్రకారం ముందుకు వెళ్తున్నారు కానీ చట్టం తమ చేతుల్లోకి తీసుకోరన్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారన్నారు. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. ఇలా అట్లా అనుకుంటే మలన సాగర్లో రైతులు చనిపోయిండ్రు, భూసేకరణ సందర్భంలో ప్రజలు చనిపోయిండ్రు, అప్పుడు మరి మీ అయ్యని అరెస్ట్ చేసిందా? సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా కేసీఆర్కి వచ్చే కొత్త ప్రభావం ఏందో నాకు అర్థం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తుండ్రు, మరి కేసీఆర్ ఏం చేస్తుంది? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాదా? వీళ్ళకి ఏమైనా అవుట్ సోర్సింగ్ ఇచ్చిందా కేసీఆర్? కాబట్టి వల్ల కేటీఆర్ మాటకు విలువ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళు చేసే ఆ కుటుంబం చేసే కామెంట్స్కు తెలంగాణ సమాజం కాదు మొత్తం యావత్ భారతదేశమే స్పందించే స్థితి ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా డ్యూటీ చేసింది కాబట్టి ఏమంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ఇంత సీరియస్ కన్సర్న్ ఉంటే రాజకీయ స్టేట్మెంట్ ఎట్టిస్తారు? ఇవ్వకూడదు కదా. ముఖ్యమంత్రి మీద ఉన్న అక్కసుకు ఇది తార్కాణం కాదా? అంటే ముఖ్యమంత్రి అనే ఒక బాధ్యతను కూడా అపాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ మేము తిట్టదేమో మళ్ళీ తిట్టిందని